హలో! హాయ్ అండి. వెల్కమ్ టు వెనీలాస్ కిచెన్. ఈరోజు మనం దోసకాయ పప్పు ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఈ దోసకాయ పప్పు చేయడం చాలా అంటే చాలా ఈజీ. అలాగే చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత బావుంటుంది. ఇప్పుడు ఈ దోసకాయ పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ నేను ఒక గిన్నెని తీసుకొని అందులో చిన్న గ్లాస్‌తో 1.5 గ్లాస్ కందిపప్పును తీసుకున్నానండి. ఈ కందిపప్పును శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఈ కడిగినటువంటి కందిపప్పును కుక్కర్‌లోకి తీసుకొని అందులో పప్పు ఉడకడానికి సరిపడా ఒక 2 గ్లాసుల వాటర్‌ని అందులో తీసుకున్నానండి. మనం ప్రిపేర్ చేసేది ఇక్కడ దోసకాయ పప్పు కాబట్టి ఇక్కడ నేను ఒక పావు కేజీ మందం ఉండే దోసకాయని తీసుకొని దాని పైన ఉన్నటువంటి పీల్‌నంతా తీసేసుకొని ఇలాగా విత్తనాలతో సహా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి. అలాగే కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే కొద్దిగా చింతపండు, అలాగే టమోటా ముక్కలు, తెల్ల ఉల్లిపాయలని కూడా ఇందులో వేసుకుంటున్నాను. అలాగే ఒక అర స్పూను పసుపు, 2 స్పూన్లు కారము, అలాగే 2 స్పూన్లు ఉప్పుని అంటే రుచికి సరిపడా ఉప్పుని తీసుకున్నానండి. అలాగే ఒక అర స్పూన్ జీలకర్రను కూడా తీసుకున్నాను. అలాగే పప్పు ఉడకడానికి కొద్దిగా ఆయిల్‌ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి గరిటెతో మొత్తం కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్‌లో 5, 6 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఈ పప్పును ఉడికించుకోవాలండి. మనకి పప్పు అనేది ఉడికిపోయింది. చూడండి. మనం వేసుకున్నటువంటి అన్నీ కూడా బాగా ఉడికిపోయాయి. చూడండి ఇక్కడ మనకన్నీ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు పప్పు గుత్తితో మెత్తగా ఎనుపుకుందాము. చూడండి మెత్తగా ఎనుపుకున్నాను నేనిక్కడ. అలాగే సరిపడా వాటర్‌ని కూడా పప్పులో వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో సరిపడా ఆయిల్‌ని వేసుకొని తిరగమాత గింజలేసుకొని అవి చిటపటలాడిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని అవి వేగినాక కొద్దిగా ఎండుమిర్చి ముక్కల్ని కూడా వేసుకున్నాను. అలాగే కచ్చా పచ్చాగా దంచుకున్నటువంటి తెల్లుల్లిపాయల్ని వేసుకొని అవి వేగిన తర్వాత కొద్దిగా ఫ్లేవర్ కోసము కొద్దిగా మెంతులు కూడా ఇందులో వేసుకున్నానండి. అలాగే చివరగా కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్నాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి పప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇక్కడే ఈ స్టేజ్‌లోనే మనం ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే చివరగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇంతేనండి మనకి దోసకాయ పప్పు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే. బై.